ఒక రాజుగారు తన సామ్రాజ్యంలో ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకునే ఒక రాజు తన ప్రజలు సుఖశాంతులతో సమాధానాలతో ఉంటున్నారా లేదా అని పరిశీలించటానికి రాజు అవతారం తీసివేసి ఒక సేవక పరిచర్య అవతారంలో ప్రతిరోజు రాత్రి వెళ్ళి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలతో కలిసి తిరిగేవాడంటండి. ఆ ఇబ్బందులు, బాధల, కష్టాలన్నీ తెలుసుకుని తర్వాత రోజు ఒక రాజుగా పరిష్కరించేవాడంటండి ఆ సమస్యలు. పత్రికా సమయంలో రాజు మరలా ఒక సేవకుని అవతారంలో రాజ్యంలోనికి వెళ్ళాడు. పెద్ద తుఫాను, పెద్ద వర్షం పడుతుంది. తిరుగుతున్న క్రమంలో ఒక చెరువు ఆయన గమనించాడు. ఆ చెరువుకు ఒక చిన్న రంధ్రం పడింది, ఒక ఏలంత రంధ్రం పడి నీళ్ళు వస్తున్నట్లుగా గమనించాడు. ఆయన ఆలోచన చేస్తున్నాడు, అరే ఇది చిన్న రంధ్రమే, ఇది కాసేపటికి కొద్దిగా పెద్దదై మరికొద్దిగా పెద్దదై నా రాజ్యంలోని ప్రజలను ఎక్కడిది ముంచివేస్తుందా అని ఆయన ఆలోచన చేశాడు. ఆ చిన్ని రంధ్రము, ఏలంత రంధ్రము కొద్దిగా పెద్దగైంది, కొద్దిగా పెద్దదైంది. ఇంకా పెద్దగా అయ్యే లోపు ఆయన ఏం చేశాడంటే తనను తాను ఆ రంధ్రంలోనికి వెళ్ళాడంటండి. సగభాగము చెరువు వైపు, సగభాగము యువతల వైపు ఉన్నదైంది. ఇప్పుడు నీళ్లు రావటం ఆగిపోయింది. రాత్రంతా అదే స్థితిలో ఆ చెరువులో ఉండి తన జీవితాన్ని ఆయన ముగించి వేశాడు. ఉదయం లేవంగానే ప్రజలందరూ అనుకుంటున్నారు, అమ్మయ్య తుఫాను నిమ్మలించింది, ఇక మాకు ఏ ప్రమాదం లేదని అనుకుని బయటకు వచ్చినటువంటి వారు ఆ చెరువు దగ్గరికి వెళ్ళిన వారు గమనించారు, ఒక వ్యక్తి చనిపోయిన స్థితిలో ఉన్నాడు. ఆయన చనిపోటానికి కారణము ఆ చెరువులో గండి పడకోకుండా అతడు పడినటువంటి అడ్డు కారణమని. ఆ వ్యక్తిని పరిశీలన చేస్తే ఈయనెవరో కాదు, రాజు మా రాజ్యమునకు. ప్రియమైన ప్రజలందరూ దుఃఖాక్రాంతులై బాధతో వేదనతో ఆయన కొరకు దుఃఖించి ఆయన విగ్రహాన్ని చెక్కించి ఆ యొక్క స్థలములో పెట్టి ఆయన పూజించడం ప్రారంభించాడంటండి. ప్రియమైన బిళ్ళారా, ఈ రాజుగారి గురించి నేను ఎందుకు చెప్పాను తెలుసా? ఆయన రాజే, కానీ ఆయన ప్రమాణం చేశాడు, నా రాజ్యంలో నేను సేవ చేయటానికి లోకానికి వచ్చాను. ఆ పరిచర్యను ఫుల్ఫిల్ చేయటానికి తన ప్రాణం సైతం ఆయన పక్కన పెట్టి వేశాడు. ఆ దేవుడు మనల్ని సృష్టించినది దేవుని యొక్క ఆరాధనలలో, దేవుని యొక్క ప్రార్థన జీవితాల్లో మనం నమ్మకముగా ఉండాలని, మనమే ఆటంకములుగా ఉండక, మనమే ఏ లోక సంబంధమైన కార్యములతో ఉండక దేవునికి నమ్మకమైనటువంటి సేవకులుగా మనం ఉండాలని దేవుడు ఆకాంక్షించేటువంటి దేవుడైనాడు.